ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. 4వ స్కంధంలో దక్షయజ్ఞభంగాన్ని గురించి చెప్పిన తర్వాత మైత్రేయ మహర్షి గారు విదురుడికి ధ్రువోపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానాన్ని చెప్పారు. ఈ ధ్రువుడు అనేటువంటి మహానుభావుడు ఒక చిన్న పిల్లవాడు. ఈయన మనం 3వ స్కంధంలో చెప్పుకున్నటువంటి స్వయంభువ మనువు గారికి మనవడవుతాడు. స్వయంభువ మనువు గారికి 2 పిల్లలు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని. అందులో ఉత్తానపాదుడు యొక్క పిల్లవాడు ఈ ధ్రువుడు. కాకపోతే ఉత్తానపాదుడికి 2 భార్యలు, 2 భార్యల్లో ఒక భార్య కొడుకు ఈ ధ్రువుడు. ఈ ధ్రువుడు కాక ఇంకొక పిల్లవాడు కూడా ఉత్తానపాదుడికి ఉన్నాడు. కాకపోతే ఇంకొక భార్యకున్నాడు. అతని పేరు ఉత్తముడు. ఆ ఉత్తముడి యొక్క తల్లి అంటే ఉత్తానపాదుడికి కొంచెం ఎక్కువ ఇష్టం. అందువల్ల తల్లి అంటే ఉండేటువంటి ఇష్టాన్ని పిల్లవాడి మీద కూడా చూపిస్తూ ఉండేవాడు. ఉత్తముణ్ణి ఎక్కువగా ముద్దు చేస్తూ ఉండేవాడు, ధ్రువుణ్ణి కొంచెం తక్కువగా ముద్దు చేస్తూ ఉండేవాడు. ఇలాంటి దశల్లో ఒకరోజు తండ్రి దగ్గరికి ధ్రువుడు వెళ్ళాడు. వెళ్ళి తండ్రి ఒడిలోకి ఎక్కి ఆడుకుందామని అనుకుని తండ్రి దగ్గరగా వెళ్ళాడు. అది చూసి సవితి తల్లి, పినతల్లి, నీకు ఆ యోగ్యత లేదు, నీకు తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకునేటువంటి యోగ్యత లేదు అని మాట్లాడింది. ఆ మాట్లాడడం కొంచెం సూటిగా మాట్లాడింది. సూటిగా అంటే సూటిపోటి మాటలు అంటాం కదా, అలా మాట్లాడింది. మాట్లాడేసరికి పిల్లవాడు నొచ్చుకుని తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి దగ్గరికి వెళితే తల్లి కూడా నేనేం చేయలేను, శ్రీమన్నారాయణుడు తప్ప నీకు వేరే గతి లేదు, మనకు దైవం తప్ప ఇంకొక గతి లేదు, కాబట్టి నువ్వు ఆయన అనుగ్రహాన్ని సాధించవలసిందే అని చెప్పింది. తల్లి మాటలు బాగా మనసులోకి ఎక్కినాయి పిల్లవాడికి. దాంతో అప్పటికప్పుడు ఎవరికీ చెప్పకుండా తపస్సు చేసుకుందాము అని అనుకుని ఊరి బయటికి బయలుదేరాడు. అడవిలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఊరి బయట నారద మహర్షి కనిపించాడు. నారద మహర్షి కనిపించి ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు. చిన్నపిల్లవాడు, 5-6 ఏళ్ళ చిన్న పిల్లవాడు. ఎందుకు వెళుతున్నావు అన్నాడు. తపస్సు చేయడానికి అని చెప్పాడు పిల్లవాడు. దాంతో నారద మహర్షి, తపస్సు ఎందుకయ్యా నీకు, తపస్సు అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు క్షత్రియుడివి, ఇలాంటి చిన్న చిన్న అవమానాలను లెక్క చేయకూడదు అని కొంచెం నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. ఇతను మాత్రం పట్టుదలగా, లేదు నేను తపస్సు చేయవలసిందే, శ్రీమన్నారాయణుణ్ణి ప్రత్యక్షం చేసుకోవలసిందే, చేసుకుని నేను నా గొప్పదనాన్ని అందరికంటే గొప్పగా ఉండటం, అందరికంటే పైన ఉండటం అనేదాన్ని సాధించవలసిందే అన్నాడు. నారద మహర్షి గారు, చాలా సంతోషం, నీలాంటి వాడే నాకు కావాలి, నీకు మంత్రోపదేశం చేస్తాను, తపస్సు ఎలా చేయాలి అనే విషయం చెప్తాను, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తాను, దాని ప్రకారం నడుచుకో అని మంత్రోపదేశం చేసి ఎక్కడికి వెళ్ళాలో చెప్పి ఎలా కూర్చోవాలో చెప్పి అన్ని తపస్సుకు కావలసినటువంటి విధానాలన్నిటినీ బోధించాడు. పిల్లవాడు పట్టుదలగా అక్కడికి వెళ్ళాడు. ఈ మంత్రాన్ని దృష్టిలో ఉంచుకున్నాడు. నెలకొక నియమం మార్చేసి సుమారుగా 9 నెలల్లోనే మహానుభావులు, మహాతపస్సులు, జన్మల కొద్దీ తపస్సులు చేసేవాళ్ళు అందుకునే స్థాయిని మించి తపస్సులో గొప్ప స్థాయిని అందుకున్నాడు. ఈ విషయం పైన క్షీరసాగరంలో చక్కగా పడుకున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి గారికి తెలిసింది. ఆయన వెంటనే పైనుంచి దిగి వచ్చి ఇతని కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. విషయం ఏంటంటే, ఏ రూపాన్నైతే పిల్లవాడు మనసులో ధ్యానిస్తున్నాడో అదే రూపంతో కళ్ళ ఎదురకుండా ఉన్నాడు. ఇతను కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురకుండా తనకి ఇష్టమైనటువంటి, తాను ధ్యానం చేస్తున్నటువంటి రూపం కనిపించింది కానీ పిల్లవాడికి నోట మాట పెగల్లేదు. సంతోషంతో ఉన్నాడు, నమస్కారం చేసుకోవాలనుకుంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నోరు మాత్రం పనిచేయటం లేదు. ఆ సందర్భంలో పరమాత్మే దాన్ని గుర్తించి నవ్వి తన చేతిలో ఉండేటువంటి శంఖంతో ఒక్కసారి బుగ్గని నిమిరితే ఇతని నోట్లోంచి ఆశువుగా ఎన్నో మంచి మాటలు, పరమాత్మ తత్వానికి దగ్గరగా ఉండేటువంటి మంచి మాటలు, స్తుతి వాక్యాలు బయటపడ్డాయి. ఆ స్తుతి వాక్యాలతో స్తుతి చేసుకుని పిల్లవాడు సంతోషపడ్డాడు. పరమాత్మేమో చక్కగా, ఆయన చమత్కారి కదా, ఆ మాట ఈ మాట మాట్లాడి చక్కగా రాజ్యానికి వెళ్ళు, ఇన్ని వేల ఏళ్ల పాటు రాజ్యం చెయ్యి, సుమారుగా 35,000 ఏళ్ల పాటు రాజ్యం చెయ్యి, రాజ్యం చేసిన తర్వాత ఏం జరగాలో జరుగుతుంది, ఈ లోపల యజ్ఞరూపంగా నన్ను ఉపాసించుకుంటూ ఉండు అని చెప్పాడు. ఆయన చమత్కారంగా మంచి ఉపదేశాలలాగా చేశాడు. వరం ఇచ్చినట్లుగా ఇచ్చాడు. ఆయన వరం ఇచ్చి ఆయన అంతర్ధానం అయిపోయాడు. పిల్లవాడికి మళ్ళీ ఇంటికి వెళదాము అనేటువంటి ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలో ఒక కొత్త ఆలోచన వచ్చింది.
ఇంతకీ మనం పరమాత్మను ఎందుకు ప్రత్యక్షం చేసుకున్నాము? పరమాత్మను ప్రత్యక్షం చేసుకున్న తర్వాత మనం అందుకోవలసిన ఫలితం ఏది ఉండేది? కానీ మనం ఏది పొందాము? నిజంగా ఫలితం వచ్చినట్లా రానట్లా? పరమాత్మ అన్న మాటలకి ఏమర్థము అనేటువంటి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో కొంచెం అతను సతమతమయ్యాడు. చేయగలిగింది ఏం లేదు అని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళుతుంటే ఊరి బయట ఇతను ఉండగానే ఊళ్ళో వార్త పొక్కింది. ధ్రువుడు తపస్సు చేసి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అనే వార్త పొక్కింది. ఆ వార్త విని సంతోషంగా తండ్రి, కన్నతల్లి మాత్రమే కాకుండా ఈ ఆ పినతల్లి కొడుకు ఇద్దరు కూడా ఊరి బయటకు వచ్చి నుంచున్నారు. అందరూ కన్నీళ్లు కారుస్తున్నారు. తల్లి తండ్రి ఏం మాట్లాడారు అనేది పెద్ద విషయం కాదు. పినతల్లి, నాయన ఏదో నీకంటే ఉత్తముడు చిన్నపిల్లవాడు, వాడు తండ్రి ఒడిలో ఆడుకోవాలి, నువ్వు కొంచెం పెద్దవాడివి, ఒడికెక్కి నువ్వు కూడా ఆడి నువ్వు కూడా పోటీకి వస్తే ఎట్లా అనే అభిప్రాయంతో అన్నానే తప్ప నీలాంటి చిన్నపిల్లవాడిని పొడవాలి అనేటువంటి అభిప్రాయం నాకేమీ లేదు. నీ తమ్ముడు, నేను నీ తల్లిని, మనిద్దరికీ అంత విరోధం ఏమీ లేదు అని కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది. నేనన్న చిన్న మాటకి నువ్వు తపస్సుకి అడవుల దాకా వెళ్ళిపోయావు అంటే చాలా కష్టం కదరా అబ్బాయి అని కూడా అంది. దాంతో ఈ ధ్రువుడు అనేటువంటి ఈ వ్యక్తి మొత్తం కరిగిపోయి రాజ్యంలోకి వెళ్ళాడు. తర్వాత విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. చివరికి రాజుగారు పెద్దవాడైపోయి ధ్రువుడికే రాజ్యం అప్పగించి ఆయన అడవి బాట పట్టాడు. ఆయన తపస్సు చేసుకోవడానికి, ఆయన తత్వాన్ని అందుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపు కూడాను అతను తన సవితి తల్లి కొడుకు ఉత్తముడి మీద చాలా ప్రేమను పెంచుకున్నాడు. అందుకని ఆ ఉత్తముణ్ణి మాత్రం ఏమీ ఇబ్బంది పెట్టకుండా, అతనికి ఏ బాధ్యత ఇవ్వకుండా నువ్వు హాయిగా ఎంజాయ్ చెయ్యి అని వదిలేశాడు. ఆ ఉత్తముడు మాత్రం బలాదూరు తిరగటం అనేది మొదలుపెట్టాడు. ఆ బలాదూరు తిరగటంలో అతనికి వేట మీద ఆసక్తి పెరిగిపోయి ఒకరోజు ఎక్కడికో వెళ్ళి వేటకెళ్ళి ఎవరితోనో ఒక యక్షుడితో విరోధం పెట్టుకుని ఆ యక్షుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించేశాడు. ఈ వార్త ధ్రువుడికి చేరింది. ధ్రువుడి కోపం వచ్చింది. నా తమ్ముణ్ణి యక్షులు సంహరించారు అని అనుకుని ఒంటరిగా యక్ష నగరం మీదకి దండెత్తాడు. దండెత్తి కనిపించిన యక్షుణ్ణల్లా బాణాలతో కొట్టేస్తున్నాడు. ఆ యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ ధ్రువుడి యొక్క పరాక్రమానికి అంతు లేకుండా ఉంది. అలాంటి పరిస్థితులలో ధ్రువుడిది పైచేయా లేకపోతే ఆ యక్షులది పైచేయా అనే విషయం తెలియకుండా ఉన్నటువంటి సందర్భంలో, యక్షులకు రాజైనటువంటి కుబేరుడి యొక్క సామర్థ్యం ఏంటో ధ్రువుడికి సరిగ్గా తెలియనటువంటి సందర్భంలో ఈ ధ్రువుడి తాతగారు స్వయంభూమనువు గారు అక్కడికి వచ్చారు. వచ్చినవాడు, ఏమిరా మనవడా, మనలాంటి వాళ్ళకి ఇలాంటి యుద్ధాలు న్యాయమేనా? నీ తమ్ముణ్ణి ఒక యక్షుడు సంహరిస్తే నువ్వు యక్షజాతినే నిర్మూలన చేస్తాను అని ఇక్కడికి వచ్చావు కదా, ఏ ధర్మసూత్రం మీద ఈ పని చేస్తున్నావు? ఏ న్యాయసూత్రం మీద ఈ పని చేస్తున్నావు అని అడిగాడు. అడిగే అసలు మనమేమిటి, మన వంశం ఏంటి, మనం రాజ్యానికి దిగినటువంటి విధానం ఏంటి, రాజ్యాన్ని మనం ఎలా ఉపాసన చేసుకుంటున్నాము, ఆ ఉపాసనలో ఇలాంటి వ్యామోహాలు చేసేటువంటి హాని ఏమిటి, ఆ హానికి నువ్వు ఎలా గురయ్యావు, నీ బుద్ధి ఏమైపోయింది, నీ భక్తి ఏమైపోయింది, నీ జ్ఞానం, నీ పరమాత్మ సాక్షాత్కారం ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అని ప్రశ్నించాడు. ప్రశ్నించడంతో ధ్రువుడికి కాస్త కళ్ళు తిరిగినట్లయినాయి. అదేంటి నేను ఇలా చేశానేంటి అని అనుకుని మరి ఇంత దూరం వచ్చిన తర్వాత యుద్ధంలో ఇప్పుడు కుబేరుడితో సంధిలా చేసుకుంటాను అని అనుకున్నాడు. ఆయన సంధి అని అనుకున్న మాట వెంటనే కుబేరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కుబేరుడు అంటే మనకు తెలిసిన కేవలం ధనాధిపతి కాదు, సాత్వికతకు పరమతార్కాణమైనటువంటి రూపం అది. ఆ సాత్వికుడు అక్కడ ప్రత్యక్షమయ్యి స్వయంభూమనువు గారు ఏ మాటలైతే చెప్పాడో అదే మాటల్ని అంతకంటే సంక్షిప్తంగా, అంతకంటే అందంగా చెప్పి, నాయనా ఇలాంటి విద్వేషాలతో మనకు పని లేదు, మనం భగవద్భక్తులము, నేను పరమేశ్వర భక్తుణ్ణి, నువ్వు శ్రీమన్ మహావిష్ణువు భక్తుడివి అనే తేడా ఏం లేదు, మనమిద్దరము భగవద్భక్తులము. భగవద్భక్తులకి ఇలాంటి వ్యామోహాలు, ద్వేషాలు, జాతి ద్వేషాలు ఇవేమీ ఉండకూడదు. కాబట్టి నువ్వు యుద్ధాన్ని ఇంతటితో పూర్తి చేసేసుకో, జరిగిన నష్టమేదో జరిగింది, నువ్వు వెనక్కి రాజ్యానికి వెళ్ళిపో, నీకు కావాల్సినటువంటి మంచి ఉపదేశాలన్నీ నేను చేస్తాను, నువ్వు ఇంకా సాధన చేసుకోవాలి, చేసుకుని పరమాత్మ తత్వాన్ని అందుకోవాలి అని ఆ క్షణాన్ని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ధ్రువుడు అర్థం చేసుకుని ఆ యుద్ధాన్ని అంతటితో చాలించి కుబేరుడికోసారి చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాజ్యానికి వచ్చి మళ్ళీ తన ఆయుష్, పరమాత్మ ఇచ్చిన ఆయుష్ ఉంది కదా,
ఆయుష్ అంతా కూడా పరమాత్మ ధ్యానంతో గడిపి చివరికి పరమాత్మలో కలవటానికి సంసిద్ధమయ్యాడు అనే విషయాన్ని ధ్రువోపాఖ్యానంలో చక్కగా చెప్పారు. ఈ ధ్రువోపాఖ్యానంలో పట్టుదలగా పరమాత్మ యొక్క ఏదైనా ఒక రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవటం కూడా సులభమేమో కానీ మనసు లోపల పొరల్లో దాగి ఉండేటువంటి ద్వేషాలని, వ్యామోహాలని, వీటిని తగ్గించుకోవటం చాలా కష్టం. మహాభక్తులకే, మహానుభావులకే ఇది కష్టం. కాబట్టి ఆ అంశం మీద కూడా దృష్టి పెట్టాలి. భక్తిని పెంచుకోవాలి. ఆ భక్తి మనసు లోపలి పొరల్లో ఉండేటువంటి దుర్గుణాలన్నిటినీ పోగొట్టేటట్లుగా ఉండాలి అనేటువంటి ప్రధాన సూత్రాన్ని చక్కగా ఉపదేశం చేశారు. మనం ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ధ్రువోపాఖ్యానాన్ని అర్థం చేసుకుంటూ ధ్రువోపాఖ్యానం లాంటి ఉపాఖ్యానాలైనటువంటి ప్రహ్లాదుడి చరిత్ర, ప్రహ్లాదుల్లాంటి భక్తుల యొక్క చరిత్ర, వీటన్నిటినీ ఈ సూత్రం దిశగా అర్థం చేసుకుంటూ మన మనసులో భక్తిని, ఆ భక్తి ద్వారా మనసులోని దుర్గుణాలను పోగొట్టుకోవటం అనేటువంటి అంశాన్ని సాధించుకుని పరమాత్మతత్వానికి దగ్గరవుదాం. ఓం నమో వెంకటేశాయ.